మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య 94.44% అయితే బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య కేవలం 5% పై చిలుకు ఉంటే మెరుగుపరచుకునే వాళ్ళు లేనేలేదు. సో హరీష్ రావుకి ఒక పేరు ఉంటుంది, పని రాక్షసుడు, పరిగెత్తిస్తాడు అని. సో అది చాలా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం హరీష్ రావు గారి యొక్క కాన్ఫరెన్స్లో ఉన్నాము, సిద్దిపేటలో అయితే ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బాబా ఏ ఊరేమనేది? లోకలేనా? ఎట్లా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతా ఉంది, గతంలో 10 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ఏ ఉంది. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఏమైనా తేడా అనిపిస్తుందా? అంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు అన్ని హామీలు పెట్టుకున్నారు కాబట్టి బాగానే చేసుకుంటారు, కానీ ఇంకా నెరవేరేటివి ఉన్నాయి కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ నెరవేరితే బాగుంటుంది. మళ్ళీ ఇక బీఆర్ఎస్ కోరుకుంటారా లేకుంటే కాంగ్రెస్ కోరుకుంటారా? లోకల్ అంటే ఇక చేసే లీడర్నే కోరుకుంటారు ఎక్కువ. ఇట్లా ఇప్పుడు అధికారం పోయింది కదా, మీ ఎమ్మెల్యే హరీష్ రావు ఎంతవరకు చేస్తుండు పనులు, సిద్దిపేట అభివృద్ధికి ఎంతవరకు తోడ్పడుతుంది? ఈ ఎమ్మెల్యే అంటే ఆయన చేతులు ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటుంది, ఇప్పుడు ఒక లెక్క ఉంటుంది. యూరియా కొరత ఉంది పబ్లిక్. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది, ఇప్పుడు యూరియా అబద్ధం ఆడద్దు. యూరియా అయితే వచ్చింది అప్పుడు, ఎనీ టైం దొరికింది యూరియా, ఇప్పుడు దొరకలేదు. అంతకంతే అందులో ఏం లేదు. ఇక కాంగ్రెస్ 20 నెలల నుండి పాలిస్తుంది కదా, ఎట్లా అనిపిస్తావు? 20 నెలల నుంచి ఇక నడుస్తూనే ఉన్నది వాళ్ళ కథ, కానీ అది భగవంతుని కనుక ఇంకా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి అంటారు, కానీ వస్తాయా రావా తెలియదు. కాలయాపన అట్లనే నడుస్తూనే ఉన్నది. ఏ పని చేస్తాడు? ఊరియా బస్తా చూద్దా అన్ని ఇస్తలేడు, ఏది ఇస్తాడు? ఏంది రేవంత్ రెడ్డి అంటే ఎగితే రేవంత్ రెడ్డి. ఇట్లా మరి ఎవరిని గెలిపిస్తారు మరి? కాంగ్రెస్ నా బీఆర్ఎస్ నా ఇట్లా ఇట్లా హరీష్ రావు ఎట్లా మంచి చేస్తాడు ఇక్కడ పనులు? కానీ నంబర్ చెప్తాడు. హరీష్ రావు మించినోడు లేడు, కేసీఆర్ మించినోడు లేడు. ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏమన్నా ఇందిరమ్మ ఇల్లు లెవెల్? ఇక వచ్చినాయి, మత్తుకు వస్తున్నాయి, కానీ రంగనాపల్లికి అనేది రాలే, ఈయనైతే రాలే. ఊళ్ళో పండి మత్తుకు వచ్చినాయి అంటారు. మాకు ఏ పార్టీ మంచి లేదు, మా ఊరికి మాకు చేయలే, మాకేమో న్యాయం చేయలే, మాకు డబ్బులు ఇప్పించలే, మాకు ఎవరు హరీష్ రావు ఇప్పించలే, చంద్రశేఖర్ ఇప్పించలే. ఇప్పుడు వచ్చిన కూడా మాకు రూపాయికి ఒక్కలేదు, మా ఊళ్ళే ఎవరు ఒక రూపాయి మరమ్మతు చేసిన వాళ్ళు లేరు. మాకు ఏమౌట్ ఎట్లుందా పెద్ద పింఛన్ పైసలు ఇట్లా వస్తున్నాయా? పింఛన్ పైసలు తాతకు వస్తున్నాయా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఫ్రీ బస్ ఎక్కినా పెద్దమ్మ? ఫ్రీ బస్ ఎట్లుంది? పిరి బస్ అంటే పిరి బస్ పెట్టమని అన్నావా మనం? ఆయన పెట్టిండు, పోతాను వస్తాను. మంచిగా ఉందా? ఏం మంచిగా ఉన్నది? ఆయన పిరి బస్ పెట్టక ఇవన్నీ పనులు చేస్తే అయిపోవు. అట్లా మన ఊర్లో సర్పంచ్లు లేక చాలా రోజులు అవుతుంది, మరి ఎన్నికలు కూడా వస్తాయాడు కదా, ఎటువైపు చూస్తారు? ఏమనుకుంటారు మీ వాళ్ళు వాడకట్టు వాళ్ళంతా? ఏమనుకున్నా కానీ వీళ్ళతోటి మనకు ఉపయోగమే లేదు, ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ. ఏం లేదు, వాడు రోడ్డు పెద్దగా వేసి ఇండ్లు కూడా తెంగిండు కేశారు. ఇక ఈయన వచ్చేమో బందోబస్తు చేస్తాడు, ఇక బందోబస్తు చేస్తాడో ఆఖరికి వచ్చినాక కుంట్ల నూపుతాడు. ఎందుకు బిడ్డ ఫ్రీ బస్సు అవసరమా? గవ్వే 4,000 పింఛని మాసంటోళ్ళకి అయ్యనుంటివి. ఇప్పటికైనా కానీ వస్తాడు హరీష్ రావు. ఈయన ఏది లేదు, ఏ దేశమో ఏ రాజ్యమో అయినది. రేవంత్ రెడ్డి ఇప్పుడు చాలా పథకాలు పెడుతున్నా అంటుండు కదా, అన్ని మహిళలకి వడ్డీ లేని రుణాలు పెడతాడు.